హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో టీవీ5 చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ వాటిని ఖండించారు. అవి కాసేపేమో ఆయన ఏఐ వీడియోలు అంటున్నారు, కాసేపేమో అందులో తప్పేముంది వాటేసుకుంటే అని చెప్పి మాట్లాడుతున్నారు, కాసేపేమో 30 ఏళ్ళ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము, అందులో పెద్దగా మీరు చూడాల్సిన అవసరం ఏమి లేదు, దాన్ని ఇంకోలా చూడాల్సిన అవసరం లేదని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. సరే, అది ఏఐయా నిజమా ఇదంతా దేవుడు చూసుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఎవరైతే ఆ వీడియోలో ఉన్నారో ఆమె పేరు ఇందులేఖ గారు అనమాట. సో ఇందులేఖ గారు రాసినట్టుగా ఏది గతంలోనే అంటే మన ఎలక్షన్స్కి ముందుగానే ఒక లేఖ రాసినట్టుగా సోషల్ మీడియాలో ఒక 3 పేజీలకు సంబంధించి ఒక లేఖ వైరల్ అవుతుంది. ఆ లేఖలో ఇందులేఖ గారు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఇద్దరికి లెటర్స్ రాశారు. టీటీడీ చైర్మన్ అప్పటికి ఇంకా ఆయన టీటీడీ చైర్మన్ కాలేదు, అప్పటికైనా ఓన్లీ టీవీ5 చైర్మనే. సో ఆయన చేస్తున్న అరాచకాలు, ఆయన ఒక పెద్ద ఉమనైజర్ అని, పడుకుంటే తప్ప ఏ పని చేయడని, ఏ పని అన్నా ఉందని పోతే పడుకుంటేనే చేస్తానని చెప్పి ఇట్లాంటి ఘాటైన పదునైన వ్యాఖ్యలతో ఉన్న ఒక లెటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఆ లెటర్ నిజమా కాదనేది ఇంకా క్లారిటీ లేదు. అఫీషియల్గా మరి ఇందులేఖ గారు కానీ లేకపోతే బిఆర్ నాయుడు గారు కానీ చెప్పాలి ఆ లెటర్ అఫీషియలా కాదా అని. సో ఒకసారి చూద్దాం అసలు ఆ లెటర్ ఏంటి, ఆ లెటర్లో ఏ అంశాల గురించి రాశారో ఏంటని చూద్దాం ఒకసారి. సో సబ్జెక్ట్ ఏం పెట్టారంటే రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు, హానరీ చైర్మన్ టీవీ5. సో ఈ లెటర్లో అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు, గతంలో పాత రోజుల్లో రాసిన లెటర్ అనమాట ఇది. గౌరవ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి రాయనుది. నా పేరు తాడేపల్లి ఇందులేఖ, వయసు 48 సంవత్సరాలు, డాటర్ ఆఫ్ లేట్ శ్రీ తాడేపల్లి సత్యనారాయణ మూర్తి, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి అంటండి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్ హెడ్ కారణంగా పనిచేయుచున్నారు. తదనంతర పరిణామాలతో మేము సుమారు 30 ఏళ్ల క్రితం మేము హైదరాబాద్ మూవ్ అయ్యాం. వ్యాపార నిమిత్తం హైదరాబాద్లోనే స్థిరపడ్డాం. ప్రస్తుతం మేము హైదరాబాద్లోని మణికొండ ఏరియాలో శ్రీనివాసం కలిగి ఉన్నాం. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బిఆర్ నాయుడు నాకు 20 సంవత్సరాల పరిచయస్తులు. ఆ పరిచయం కొన్నేళ్ల తర్వాత రిలేషన్షిప్గా మారింది. ఆ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను అని చెప్పి ఈ లెటర్లో రాశారు ఇందులేఖ గారు. బిఆర్ నాయుడు గారు పరిచయం అయింది, 20 సంవత్సరాల క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం కొన్నాళ్ళకి రిలేషన్గా మారింది. ఆ పరిచయంలో నాకు నాయుడు గారి వల్ల సుఖం కానీ సంతోషం కానీ తోడు కానీ లేదు. అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డా, ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. అరగంట కోసం అని నాకు అర్థమైంది. అయ్యేసరికి ఏళ్ళు గడిచిపోయాయి. కేవలం అంటే శారీరక అవసరాల కోసం మాత్రమే నేను, అంతకుమించి నా మీద ప్రేమ బాధ్యత అవేమీ లేవు అని ఆమె రాశారు. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయద్దని కన్నీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారంట. నాయుడు గారు ప్రపంచంలో అందరికన్నా నువ్వే ఎక్కువ, నాకు నిన్ను బంగారంలా చూసుకుంటా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే నమ్మారంట ఇందులేఖ గారు. నాకు ఒకే కూతురు, ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా ఎస్ఎల్ఈ అంటే సెస్టిలైన్ లంగ్స్ ఎరిథ్రోసిస్ అనుకుంటండి అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్తో ప్రతిక్షణం జీవితంతో పోరాడుతూ బతుకుతుంది. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి ఎస్ఎల్ఈ వచ్చింది. నేను మందులకి ఖర్చులకు కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు అనుమానం. ఆయన చూడాలంటే తాళి కట్టానా, బాకీ ఉన్నానా అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూసేవాళ్ళంట. అంటే పట్టించుకునేవాడు కాదంటండి ఆయన. ఏ పని చేసుకోవద్దు, ఈవెన్ ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేవాడు. పని చూడాలని అడిగినా ఎందుకు చూడాలి, ఎందుకు కలవాలి, నేనేమన్నా నీకు తాళి కట్టానా లేకపోతే ఏమన్నా అని చెప్పి కొంచెం తిట్టేవాళ్ళంట. బూతులు కూడా మాట్లాడేవాళ్ళంట, కుక్క కన్నా హీనంగా చూసేవాళ్ళంట. నా తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఈ మొత్తం అంటే నాయుడికి సంబంధించిన, బిఆర్ నాయుడికి సంబంధించిన ఈ మొత్తం ఏదైతే ఉందో అదంతా ఎక్స్పోజ్ చేసేసేయి, నీకు మంచి ఇల్లు ఇస్తాం, కారు ఇస్తాం, అవన్నీ ఇస్తామని చెప్పినా కూడా టీడీపీ అభిమాని కావడంతో ఆమె ఇవేమీ బయట పెట్టలేదంట. మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమించిన నాయుడిని రోడ్డును పడేయలేక ఆ పని చేయలేదు. దేవుడు వాడిని శిక్షిస్తాడు అనుకొని అందుకు సర్దుకుపోయాను. బలమైన పదజాలం రాశారు ఇందులో ఆమె. నా మీద 2016 నుంచి ఎవరో నిఘా పెట్టి నన్ను వెంబడిస్తూ వస్తున్నారు.
ఒక వ్యక్తి వేరు వేరు ప్లేసెస్లో కనిపిస్తూ నన్నే చూస్తూ ఉంటాడు. నన్ను హైదరాబాద్ విడిచి వెళ్ళమని, లేదంటే చంపేస్తానని బెదిరించారు. ఇందులో కూడా నాయుడుకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండని చెప్పడంతో ఈ రోజుకి ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమెనేజర్, వావి వరుసలు లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే పడుకోకుండా చేయని నిర్మోహమాటంగా చెప్పేస్తాడంట. టీడీపీ అధికారంలోకి వచ్చాక తాను టీటీడీ చైర్మన్ లేకపోతే ఎంపీ రాజ్యసభ అవుతాననే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చేయడు. ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నత పదవి ఇస్తే ఏ చిన్న పని కోసం ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. అది పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ ఉత్తరం రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉన్నాను. పెద్దలు, గౌరవనీయులు, మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలని భావిస్తున్నాను. శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇందులేఖ గారు ఈ లెటర్ రాసినట్టుగా అనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఈ అడ్రస్కి రాశారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ ఆఫ్ జనసేన పార్టీ అడ్రస్, అది వాళ్ళ అడ్రస్, పార్టీ అడ్రస్. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది వీళ్ళ పార్టీ అడ్రస్.